ఎడ్యుకేషన్‌తో పాటు అంటే 360 డిగ్రీస్‌లో హోలిస్టిక్ డెవలప్‌మెంట్ అనేది ఇక్కడ డెఫినిట్‌గా ప్రాక్టికల్‌గా అనేది చూడొచ్చండి స్టూడెంట్స్ అనేది. సో, ఎడ్యుకేషన్ అకాడమిక్ లైన్‌లో తీసుకుంటే గనక మన దగ్గర ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్స్ ఉన్నారు. కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ ప్రోగ్రామ్‌కి పర్టిక్యులర్‌గా. అండ్ కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ గురించి చెప్పాలంటే గనక మనం ఆఫర్ చేసే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ కోర్సెస్ అనేది మనము ఎన్‌విడియాతో కొలాబరేట్ అయ్యామండి. సో, ఇక్కడ ఎన్‌విడియా అనేది మనందరికీ కూడా జీపీయూస్ మ్యానుఫ్యాక్చరింగ్‌లోనే చాలా వరకు అందరికీ తెలుసనమాట. అంటే గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తదనేసి. బట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో మనకు ఐబీఎం, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీస్ అన్నిటిని కూడా దాటేసి ఒక అడుగు ముందులో ఉందండి ఎన్‌విడియా. సో, అలాంటి ఎన్‌విడియాతో మన జీడీ గోయింకా యూనివర్సిటీ కొలాబరేట్ అయింది కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్ మీద ట్రైన్ అయ్యే స్టూడెంట్‌కు మంచి అడ్వాంటేజ్ అయితే ఉంటుందండి. అంతే కాకుండా ఇక్కడ మనము వాల్యూ అడిషన్ సర్టిఫికేషన్స్ అనేది కూడా స్టూడెంట్స్‌కు ప్రొవైడ్ చేస్తున్నామండి. నాట్ ఓన్లీ ఇండస్ట్రియల్ కొలాబరేషన్స్ ఇక్కడ స్టూడెంట్స్ 4 ఇయర్స్ డ్యూరేషన్‌లో సర్టిఫికేషన్స్ అనేది కూడా వస్తాయన్నమాట. సో, దీనివల్ల ఏమవుతుందంటే ప్రొఫైల్‌లో ఎండ్ ఆఫ్ ది డే స్టూడెంట్ జాబ్ మార్కెట్‌కు ఎంటర్ అయ్యేటప్పుడు వాళ్ళ రెజ్యూమే అనేది చాలా స్ట్రాంగ్‌గా బిల్డ్ అవుతుంది. అంటే స్టూడెంట్స్ మన దగ్గర ఇంటర్న్‌షిప్స్ అనేది చేస్తారు. 3 ఇంటర్న్‌షిప్స్ మ్యాండేటరీ ఇంటర్న్‌షిప్స్ అనేది స్టూడెంట్స్‌కున్నాయి. సెకండ్ ఇయర్‌లో సమ్మర్ ఇంటర్న్‌షిప్ ఉంటుంది. థర్డ్ ఇయర్‌లో ఉంటుంది. అండ్ ఫైనల్ ఇయర్‌లో కూడా మనం ఎక్కువగా కూడా ప్రీ ప్లేస్‌మెంట్ ఆఫర్‌కి అనేది ఇక్కడ స్టూడెంట్స్‌ని పుష్ చేయడానికి ఇంటర్న్‌షిప్స్ వైపు మనము చాలా వరకు వాళ్ళననేది పుష్ చేయడం జరుగుతుంది. నాట్ ఓన్లీ డొమెస్టిక్ ఇంటర్న్‌షిప్స్ ఇక్కడ మనకు చాలామంది జీడీ గోయింకా యూనివర్సిటీ నుండి సెమిస్టర్ ఎక్స్‌చేంజ్ ప్రోగ్రామ్ ద్వారా బయటికెళ్ళి అక్కడ కూడా ఇంటర్న్‌షిప్ ఆపర్చునిటీస్ అనేది సంపాదించుకొని బాగా సెటిల్ అయిన స్టూడెంట్స్ కూడా ఎంతోమంది ఉన్నారండి. అలాగే ఈ ఫారిన్ ఎక్స్‌చేంజ్ ప్రోగ్రామ్ అనేది చాలా వరకు ఇన్‌స్టిట్యూషన్స్ ఈ మధ్య కాలంలో ఏం చేస్తున్నాయంటే ఏదో మనము ఒక ఆపర్చునిటీ కల్పించాలి స్టూడెంట్‌కనేసి నార్మల్ టైర్ 2, టైర్ 3 ఇన్‌స్టిట్యూషన్స్ తోటి ఎక్కువగా మనం కొలాబరేట్ అవ్వడం చూస్తున్నాం. మనం యూనివర్సిటీ ఆఫ్ ఆర్కాన్సాస్ దగ్గర నుండి మొదలుపెడితే గనక క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్‌లో టాప్ 500లో ఉన్న ఆల్మోస్ట్ అన్ని ఇన్‌స్టిట్యూషన్స్‌తో మన జీడీ గోయింకా యూనివర్సిటీ అనేది సెమిస్టర్ ఎక్స్‌చేంజ్ ప్రోగ్రామ్‌కనేది కొలాబరేట్ అవ్వడం జరిగిందండి. సో, స్టూడెంట్స్‌కి ఇక్కడ అకాడమిక్ లైన్‌తో పాటు అండ్ ఇక్కడ చూసుకుంటే గనక ఫిజికల్ యాక్టివిటీస్ పరంగా గూడా మన దగ్గర ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జనరల్ స్విమ్మింగ్ పూల్ కాకుండా మీరు చూసే ఉంటారు. హాఫ్ అవునండి. ఒలింపిక్ సైజ్ కరెక్ట్. స్విమ్మింగ్ కరెక్ట్. పూల్ ఉంది. అవును. అండ్ దాంతో పాటు ఫిట్‌నెస్ సెంటర్‌లోనే వీళ్ళకు స్టూడెంట్‌కు కార్డియో కానివ్వండి, స్ట్రెంగ్త్‌కి కానివ్వండి, ఈవెన్ షూటింగ్ రేంజ్ మనకు జీడీ గోయింకా యూనివర్సిటీలో ఉంది. కరెక్ట్. ఔట్‌డోర్ కూడా మల్టిపుల్ అంటే గేమ్స్ కోసం ఫుట్‌బాల్ కోర్ట్స్, బాస్కెట్‌బాల్ కోర్ట్స్ ఇట్లా మల్టీ కోర్ట్స్ చాలా ఉన్నాయన్నమాట. సో, ఆబ్వియస్‌గా స్టూడెంట్ వన్స్ జీడీ గోయింకాలోకి స్టెప్ ఇన్ అవుతే గనక మంచి హోలిస్టిక్ డెవలప్‌మెంట్‌తో మంచి ఆపర్చునిటీస్‌తో అనేది డెఫినిట్‌గా బయటికెళ్ళే అవకాశం అయితే ఉంటుందండి. సార్ అలాగే ఏరోస్పేస్ ఇంజినీరింగ్ అంటే చాలామంది భయపడతారు. అలాంటిది ఇక్కడ మీరు ఇంట్రొడ్యూస్ చేశారు. అండ్ మన తెలుగు వాళ్ళు కూడా చాలామంది ఇక్కడ జాయిన్ అయ్యారని చెప్పని నేను విన్నాను. నేను అవునండి. స్టూడెంట్స్‌తో మాట్లాడినప్పుడు. అవును. సో, ఎగ్జాక్ట్‌గా మన ఏరోస్పేస్ ఇంజినీరింగ్ గురించి ఇక్కడ మీరేం చెప్తారు ప్రజలకి అంటే ఏమంటారు? చాలామంది మీరన్నట్లు ఏరోస్పేస్ ఇంజినీరింగ్ అనగానే చాలా అంటే రకరకాల క్వెషన్స్ అనేది ఉంటాయండి. ఎందుకంటే మన దగ్గర సౌత్ నుండి ఏరోస్పేస్ ఇంజినీరింగ్ చదివిన స్టూడెంట్స్ చాలా తక్కువగా ఉంటారు. కంప్యూటర్ సైన్స్ అనుకోండి ప్రతి ఫ్యామిలీ నుండి కూడా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ ఉంటారు. దాని గురించి కొన్ని ఇన్‌పుట్స్ అయితే స్టూడెంట్స్‌కి దొరుకుతూ ఉంటాయి. బట్ ఏరోస్పేస్ ఇంజినీరింగ్ అనేది వన్ ఆఫ్ ది ప్రెస్టీజియస్ కోర్స్ అని చెప్పొచ్చండి. ఈవెన్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కంటే కూడా ఎక్కువగా బయట జాబ్ మార్కెట్‌లో పేయింగ్‌గా చేస్తున్న ఏదైనా ఒక కోర్స్ ఉందంటే, ఆ ప్రోగ్రామ్ ఉంది అంటే అది డెఫినిట్‌గా ఏరోస్పేస్ ఇంజినీరింగ్ అని చెప్పొచ్చు. అయితే దీంట్లో కూడా స్టూడెంట్స్ ఎక్కువ కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారండి. దీంట్లో 3 టైప్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అనేది ఉంటాయి. ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజినీరింగ్ ఉంటుంది, ఏరోనాటికల్ ఇంజినీరింగ్ ఉంటుంది, ఏరోస్పేస్ ఇంజినీరింగ్ ఉంటుంది. 3 కూడా డిఫరెంట్ కోర్సెస్. సో, దీంట్లో ఫస్ట్ వన్ మనం ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజినీరింగ్ తీసుకుంటే గనక అది కంప్లీట్‌గా మనకు సర్వీస్ అండ్ మెయింటెనెన్స్ సెక్టార్ వైపు మాత్రమే అక్కడ స్టూడెంట్ ఎడ్యుకేషన్ పర్స్యూ చేస్తారు. సో, కంపారేటివ్‌లీ ఏరోనాటికల్ అండ్ ఏరోస్పేస్ ఇంజినీరింగ్‌తో కంపేర్ చేస్తే ఏరోస్పేస్ ఇంజినీర్స్‌కు సాలరీస్ అనేది కొంచెం తక్కువగా ఉంటాయండి. వెరాజ్ ఏరోనాటికల్ ఇంజినీరింగ్ వచ్చేసరికి వితిన్ స్పేస్ మూవ్ అయ్యే ఎయిర్‌క్రాఫ్ట్స్ అవ్వచ్చు, హెలికాప్టర్స్ వాటిపైన స్టడీ అనేది ఉంటుంది. అదే ఏరోస్పేస్ ఇంజినీరింగ్‌కొస్తే గనక దీంట్లో బోత్ ఏరోనాటిక్స్ అండ్ ఆస్ట్రోనాటిక్స్ కూడా ఉంటుంది. అంటే స్పేస్ అబోవ్ మనకు స్పేస్‌లోకెళ్ళే రాకెట్స్, మిస్సైల్స్ వీటి మీద కూడా స్టూడెంట్‌కు స్టడీ ఉంటుంది. బోత్ ఏరోనాటికల్ అండ్ ఏరోస్పేస్ ఇంజినీరింగ్ వచ్చేసరికి ఇక్కడ అన్‌లైక్ ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజినీరింగ్ ఇక్కడ డిజైన్, మ్యానుఫ్యాక్చరింగ్ వైపు అనేది స్టూడెంట్స్ వెళ్ళడానికి అవకాశాలుంటాయి. అంతే కదండీ జనరల్‌గా కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్
ఇంజినీరింగ్‌లో కూడా స్టూడెంట్స్‌కు సపోర్ట్ బేస్డ్‌గా ఉన్న వాళ్ళకు సాలరీస్ తక్కువుంటాయి. డెవలప్‌మెంట్ వైపు ఉన్న వాళ్ళకు ఎక్కువుంటాయి. సేమ్ ఇక్కడ కూడా ఏరోస్పేస్ ఇంజినీరింగ్ అనేది డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్‌తో డీల్ చేస్తుంది కాబట్టి సబ్జెక్టు స్టూడెంట్స్‌కు కోర్స్ కంప్లీషన్ తర్వాత హై పేయింగ్ అంటే ఫ్యాన్సీ ప్యాకేజెస్ అనేది ఏరోస్పేస్ ఇంజినీరింగ్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్‌కి ఉంటాయి. ఇక్కడ ఏరోస్పేస్ ఇంజినీరింగ్‌లో ఇండియాలోనే ఫస్ట్ టైమ్ స్పెషలైజేషన్స్ లాంచ్ చేసిన ఇన్‌స్టిట్యూషన్ మన జీడీ గోయింకా యూనివర్సిటీ అండి. అంటే స్పెషలైజేషన్స్ అంటే ఒక పర్టిక్యులర్ ఏరియాలో స్టూడెంట్ ఎక్స్‌పర్టైజ్ అవ్వటంలో ఇక్కడ మనం జీడీ గోయింకా యూనివర్సిటీ ఒక ఆపర్చునిటీ అయితే కల్పిస్తుంది. సింపుల్‌గా చెప్పాలంటే కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్‌లో మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ ఇలా స్పెషలైజేషన్స్ ఏ విధంగా అయితే ఉన్నాయో ఏరోస్పేస్ ఇంజినీరింగ్‌లో కూడా ఫస్ట్ 2 ఇయర్స్ స్టూడెంట్స్ ఫిజిక్స్, థర్మోడైనమిక్స్, మ్యాథమెటిక్స్ అలాగే సాలిడ్ అండ్ ఫ్లూయిడ్ మెకానిక్స్ మీద ట్రైన్ అవుతారు. వేరాస్ థర్డ్ ఇయర్ ఎంటర్ అయ్యేటప్పుడు ఒక స్పెషలైజేషన్ సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ అయితే కల్పిస్తున్నాం. దాంట్లో మన దగ్గర ఏవియానిక్స్ ఒకటి, డిఫెన్స్ టెక్నాలజీ ఒకటి, ఏరోనాటిక్స్ అండ్ ఆస్ట్రోనాటిక్స్ ఇలా 4 స్పెషలైజేషన్స్ మనం ఆఫర్ చేస్తున్నాము. సో స్టూడెంట్ వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి సెకండ్ ఇయర్ కంప్లీట్ అవుతున్న టైంలో థర్డ్ ఇయర్‌లో ఈ స్పెషలైజేషన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఏరోస్పేస్ ఇంజినీరింగ్ ప్రోగ్రామ్ మన దగ్గర ఆఫర్ చేసేది కంప్లీట్ 4 ఇయర్స్ ఇండియాలో కాకుండా 3+1 ప్రోగ్రామ్ అనేది ఆఫర్ చేస్తున్నాం. అంటే స్టూడెంట్ 3 ఇయర్స్ ఇక్కడ మన జీడీ గోయింకా యూనివర్సిటీలో ఎడ్యుకేషన్ పర్స్యూ చేస్తే ఫైనల్ ఇయర్ వచ్చేసరికి టెక్నాలజీ బాగున్న ఏరోస్పేస్ ఇంజినీరింగ్ అండ్ మెకానికల్ ఇంజినీరింగ్‌కి ఎక్కడైతే టెక్నాలజీ బాగుందో యూరోపియన్ కంట్రీస్‌లో లైక్ ఫ్రాన్స్, జర్మనీ ఇలాంటి కంట్రీస్‌కి అనేది మనం స్టూడెంట్‌కు ఇక్కడ నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటారు. ఆ 1 ఇయర్‌లో అక్కడ 6 మంత్స్ అనేది కొన్ని బేసిక్ టాపిక్స్ మీద ట్రైన్ అవ్వటం అండ్ 6 మంత్స్ ఇంటర్న్‌షిప్ అనేది చేయించడం జరుగుతుంది. దీనివల్ల నాలెడ్జ్‌తో పాటు ఇక్కడ స్కిల్ అనేది గెయిన్ చేసుకొని స్టూడెంట్స్ ఈజీగా సెటిల్ అవ్వే అవకాశం అనేది మనం కల్పిస్తున్నాం. ఈ అకాడమిక్ ఇయర్ మనం 2025-26 అకాడమిక్ ఇయర్ ఏరోస్పేస్ ఇంజినీరింగ్‌లో కొత్తగా మనము ఏరోస్పేస్ ఇంజినీరింగ్ విత్ సీపీఎల్ అనే ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేశాం. సీపీఎల్ నథింగ్ బట్ కమర్షియల్ పైలట్ లైసెన్స్ అందరికీ తెలిసిందే అది. సో, అందరూ ఎక్కువగా ఏం చేస్తారంటే పైలట్ మీద ఉన్న క్రేజ్ తోటి 12థ్ అయిపోగానే పైలట్‌కనేది ఎళ్ళిపోతుంటారు. అయితే చాలా వరకు పైలట్ అయిన తర్వాత 2, 3 ఇయర్స్ తర్వాత మెడికల్ ఫిట్‌నెస్‌లో ఫెయిల్ అవ్వటం స్టూడెంట్‌కు మళ్ళీ వాళ్ళకు ఆ ఫిట్‌నెస్‌లో ఫెయిల్ అయిన తర్వాత ఆపర్చునిటీస్ లేకపోయి ఒక క్వెషన్ మార్క్ అనేది కనపడుతూ ఉంటుంది వాళ్ళ కెరీర్ పరంగా. సో, ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే స్టూడెంట్‌కు ఇక్కడ 3 ఇయర్స్‌లో ఏరోస్పేస్ అనేది ఇక్కడ కంప్లీట్ చేయించేసి ఇక్కడే క్లాస్ 2 మెడికల్ టెస్ట్‌లు అవ్వచ్చు, గ్రౌండ్ క్లాసెస్ ఇక్కడ కంప్లీట్ చేసి మనం ఫైనల్ ఇయర్‌లో యూఎస్‌లో ఫ్లోరిడాలో ఒక ఏవియేషన్ అకాడమీతో కొలాబరేట్ అయ్యామండి. సో, అక్కడ మళ్ళీ స్టూడెంట్ అనేది ఈ సీపీఎల్‌కు ఫ్లయింగ్‌కి అనేది వెళ్తారనమాట. సో, ఇక్కడ ఏమవుతుందంటే స్టూడెంట్ సీపీఎల్ కంప్లీట్ చేసుకుంటారు. ఏరోస్పేస్ ఇంజినీరింగ్ కూడా డిగ్రీ ఉంటుంది కాబట్టి స్టూడెంట్‌కు ఫ్యూచర్‌లో మల్టిపుల్ ఆపర్చునిటీస్ ఉంటాయి. అంటే పైలట్‌గా కొనసాగినంత వరకు తనకు ఆపర్చునిటీస్ ఎలాగో మంచి సాలరీస్ అనేది ఉంటాయి. సో, ఇన్ కేస్ తను ఫర్దర్‌గా ఇంకొక సెక్టార్‌కి మూవ్ అవ్వాలనుకున్నప్పుడు ఏరోస్పేస్ ఇంజినీరింగ్ డిగ్రీ కూడా ఉంటుంది కాబట్టి ఆపర్చునిటీస్ పరంగా స్టూడెంట్‌కి ఇబ్బంది ఉండదు. సో, లాస్ట్ అకాడమిక్ ఇయర్‌లో మనకు ఆల్మోస్ట్ 30 బ్యాచ్ అనేది ఉంది. 30లో 15 స్టూడెంట్స్ అనేది మన ఆంధ్ర, తెలంగాణ స్టేట్స్ నుండి ఉండడం ఒక గొప్ప విషయంగా చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అనేది మనం 45 బ్యాచ్‌తో మూవ్ అవుతున్నాం. వి ఆర్ ఎక్స్‌పెక్టింగ్ అంటే ఒక 20 అడ్మిషన్స్ అనేది సౌత్ ఇండియన్స్‌కు కేటాయించడం జరిగింది డెడికేటెడ్‌గా. అండ్ ఏరోస్పేస్ ఇంజినీరింగ్‌కు ఇక్కడ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుందండి. ఆన్‌లైన్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. సో, ఎవరికైతే మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్‌లో 90 అబోవ్ పర్సెంటేజ్ అనేది ఉంటుందో అండ్ వాళ్ళు కమ్యూనికేషన్‌లో అట్‌లీస్ట్ 75% ఫుల్‌ఫిల్ చేయగలుగుతారో అలాంటి స్టూడెంట్స్‌కి మాత్రమే అడ్మిషన్ అనేది ఉంటుంది. సో, ఏరోస్పేస్ ఇంజినీరింగ్ కూడా మనము కాంపిటీటివ్ ఫీతోనే మనం ఇది మార్కెట్‌లోకి తీసుకొచ్చాము. సో, విత్ 8 షేరింగ్ హాస్టల్ అయితే 16,20,000 ఉంటుంది ఆఫ్టర్ స్కాలర్‌షిప్స్ అనేది. ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ విత్ 4 షేరింగ్ హాస్టల్ 19,20,000 అనేది స్టూడెంట్‌కు 4 ఇయర్స్ ఉంటుంది. ఇది ఇంక్లూడింగ్ ఎగ్జామినేషన్, లైబ్రరీ, లాబొరేటరీ ఏదైతే స్టూడెంట్ ఫైనల్ ఇయర్‌లో మళ్ళీ సెమిస్టర్ ఎక్స్‌చేంజ్‌కి బయటి కంట్రీకి వెళ్తారో అక్కడ అయ్యే ఎక్స్‌పెన్సెస్ అండ్ దీంట్లోనే మళ్ళీ స్టూడెంట్‌కు ల్యాప్‌టాప్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. ఎన్నో రకాలైన డౌట్స్ వస్తూ ఉంటాయి. మీరన్నీ సింగిల్ బైట్‌లో చెప్పేశారనమాట. థ్యాంక్ యూ సో మచ్ సార్ వన్స్ అగైన్. ఇప్పుడు మనతో పాటు అంకిత్ గారు కౌన్సిలర్ ఇక్కడ. సో, వారిని అడిగి మరికొన్ని వివరాలు తెలుసుకుందాం. अंकित जी नमस्ते। हेलो मैम, नमस्कार। सो एक्चुअली अभी हर एक साल एकेडमिक ईयर में आपको कौन सा एक्चुअली एडमिशन्स के लिए जो ट्राई करते हैं वो लोग कैसे आपको कांटेक्ट करना चाहिए, वो प्रोसेस क्या है बताइए। सो बेसिकली मैम हमारे पास जो बच्चे आते हैं वो मल्टीपल मोड से इंक्वायर करते हैं। हमारी वेबसाइट से विच इज़ gdgoenkauniversity.com बच्चे जाते हैं। हमारे प्रोग्राम डिटेल्स, हमारे कोर्स स्ट्रक्चर, सारी इंफॉर्मेशन रिलेटेड टू यूनिवर्सिटी वहाँ पर अवेलेबल है। सेकंड हमने हमारी कॉन्टैक्ट डिटेल्स वहाँ पे शेयर की। हमारे काउंसलर्स दे आर वर्किंग फ्रॉम मंडे टू सैटरडे, दे आर अवेलेबल 9 to 4:30। तो तो वो अवेलेबल रहते हैं। दे आर इन टच विद स्टूडेंट्स।
रिलेटेड टू उनका जो भी क्वेरी है एडमिशन से रिलेटेड, प्रोग्राम से रिलेटेड और करियर से रिलेटेड फर्दर क्या कौन से प्रोग्राम्स ऐसे हैं जो इन डिमांड हैं जो हम्म, आने वाले टाइम में हैं। हम्म, जैसे फॉर एन एग्जांपल इंजीनियरिंग है, हम्म, आर्टिफिशियल इंटेलिजेंस नाउ डेज इज वन ऑफ द repeated and one of the most in demand yeah, program. most wanted thing. Yes, of course, because ultimately everything is computers nowadays. Yeah. Whether if it's a medical industry, whether if it's humanities, whether if it's commerce, everything is online. Everything is on internet. Mm. So that's what we are focusing more on. इसके ऊपर हम जहाँ पे फोकस कर रहे हैं, हमारी फैकल्टीज, हमारा इंफ्रास्ट्रक्चर, हमारी टोटल एजुकेशनल हमारा जो सिस्टम है, that what we are trying to deliver best in class education to all the students. That's amazing. Actually आजकल ज्यादा स्ट्रीम कौन सा स्ट्रीम में एक्चुअली ले रहे हैं आपके ख्याल से? अगर एक करियर के पॉइंट ऑफ व्यू से देखें, अ प्रोफेशनल करियर, हम्म, इंडिया इज अ डेवलपिंग नेशन। अगर हम इंडिया की बात करते हैं, स्टूडेंट्स जो आ रहे हैं वो एक स्किल के साथ आना चाहते हैं। yeah. करियर की जो डिमांड है दैट इज स्किल बेसिकली। हम्म, सॉफ्ट स्किल्स इज वन एंड हार्ड स्किल इज वन। हम्म, बेसिकली टेक्निकल स्किल जिसे हम टी स्किल्स बोलते हैं। हम्म, बच्चे कंप्यूटर्स में जाना चाहते हैं, बिजनेस इंडस्ट्री के अंदर जाना चाहते हैं, एमबीए करना चाहते हैं, इंजीनियरिंग करना चाहते हैं। बहुत सारे स्टूडेंट हैं जो फिलोसफिकल स्टडीज के अंदर भी आगे जाना चाहते हैं। हम्म, साइकोलॉजी एक सब्जेक्ट है, साइकोलॉजी के अंदर बिकॉज वी सी एवरी डे जो लोग एक बड़ी हार्ड एंड फास्ट एक लाइफ जी रहे हैं, वेरी स्विफ्ट लाइफ है, exactly. दे आर हैविंग थिंग्स विद देम की स्ट्रेस है, दे वांट रिलीफ विद दिस फास्ट लाइफ। हम्म, तो बहुत सारे स्टूडेंट ऐसे हैं जो पैरामेडिकल प्रोग्राम्स के अंदर जाना चाहते हैं, मेडिसिन की तरफ जाना चाहते हैं, फार्मेसी एंड सम अदर प्रोग्राम्स टू। तो हम इन सब कोर्सेज के अंदर देखते हैं कि बच्चे इंक्लाइंड है, वो अच्छा करना चाहते हैं। यहाँ पे गर्ल्स का और बॉयज का दोनों का है। It's a quite Co-ed, university, absolutely. and moreover, being a quite university, this is a cosmopolitan environment because Yeah. this is the only campus that we have in India. Mm. We have 33 plus nationalities in this campus, in the same under shed of 60-acre campus. Then we have student from South India, we have student from Northeast, we have a student from Delhi NCR. So all of them are harmoniously living in the same campus, having good time with them, and they are learning from each other, which is most important in nowadays when it's a very quick world when people are traveling from here and there. So what we feel is ki it should be there, and that's what we are trying for. What about the ragging part here? Ma'am, ragging were the days, were the old days, to be Yeah, very yeah. honest. Nowadays, It's no more right now. it's like students are coming up from very generous family backgrounds. Yeah. When they are actually mature already enough while completing their schoolings, they understand, they respect other things, to the other students, to other culture. So far we haven't found any such issues, but of course we live in a society where we can have some different thoughts on any topic, but it's all about how we resolve Yeah. all the disputes that we have in between us, if it's you or me. Exactly. So it's all about, that's what we teach them over here, to live harmoniously. Again, as I mentioned earlier, that we should be a part of, as a human we work upon. So that's what I feel. So, actually for boys, Hmm. what do you advise them? I mean, what do you tell them that लड़कियों को ऐसे ट्रीट करना चाहिए, यहाँ पे कैंपस में ये रिस्ट्रिक्शंस हैं, ऐसे ऐसे मत करना, ये करना, ऐसे कुछ है आपके पास? So, ma'am, definitely there are few rules and regulations in the campus. We make them understand the pros and cons of about the thing. Ultimately, you need to be mature enough. What is right for you, what is wrong for you? Because ultimately, it's a zero tolerance policy in terms of ragging that you asked. We ask every student to submit an affidavit from the students and the parents, because as I mentioned, it's a zero tolerance policy. We have administrator who are retired major, who belong to a army background. Yeah. So they are there to make them teach about the policies, how to follow the rules and regulation, because ultimately it is in sake of their well-being only. Correct. So that's what we teach them. We have a system of proctors, and we have a system of proper a discipline committee where they are taking care of, they are regulating these things, and they're ensuring that it's a learning campus rather than it's a place where there is a hustle and bustle. So we are trying on it. So यहाँ पे जेडी गोयंका यूनिवर्सिटी में कौन सा कोर्सेस अवेलेबल है एक्चुअली?
So we are providing 100 plus programs under various faculties, Mm. starting from agriculture, School of Agriculture and Sciences, Mm. School of Agriculture and Sciences, then School of Management, under which we have BBA and MBA programs. Then we have School of Law, then School of Hospitality, Mm. Center of Excellence, Occupational Health, Safety and Environment, and few more others like Healthcare and Allied Sciences. Mhm. So we have various 8 to 9 schools under which we have established few programs specifically to UG and PG precisely. Right. I think you have connected with so many main companies, right? Very, Hmm. very big company. Yeah. How it's possible, sir, actually? So at GD Goenka, we always try to learn from industry. Hmm. Because ultimately, when students are passing out, when they are completing their education, especially higher education, Mm. they'll be looking after, some industry exposure. Of course, they'll be working as a part of industry, Mm. and they'll be having their careers with them. So what we want from them is that they learn from them already while working, while studying over here. Mm. For an example, with engineering programs, we have collaborated with some pioneer companies of their own industries like Bosch Electronics. Then we Mm. have L&T with us. Yeah. We have IBM with IBM. them. Yeah, We I have saw that. Microsoft with us. Yeah. And we are on a talk to get a collaboration with a very famous company, which is Nvidia, which is a today's generation company, which is working for some infrastructure to be built for artificial intelligence. So similarly, into all our programs, we are working with these industries so that students can learn actually from experts. True. Yeah. What about the scholarship part, sir? So we offer a very good scholarship program to our students who are joining our undergrad or postgrad program. So more than 10 type of scholarship we have in the campus. Oh, nice. So based on their grade 12th marks, based on any national level entrance exam, if they are writing, for an example, JEE, CUET, Mm. or if we talk about the management programs, CAT, MAT, and such programs, we are offering Mm. scholarships basically over Ji. here. Right. So it helps them out because students who are actually not capable enough to Mm. manage their fee to be paid, and if actually they're coming from a very meritorious background, Mm. so university is there to help them out. Yeah. So starting from 10% scholarship till 100%, we have this option with them, Mm. so that they can support their academic with that monetary benefits which are being offered to the students. So, internship के लिए, sir, what do you do exactly? So again, placements and internship, Yeah, please. these two important factors is something which actually students are looking for into colleges. Mm. So we have a dedicated department which is taking care of all these things, which is CRC, Corporate Resource Center. Yeah. So basically, we have dedicated people for their departments who are responsible for their this job role, where they are supposed to call the companies to the campus, Mm. and it is mandatory for our all programs to have one internship in this program. For an example, when we talk about our BTech program, in the 7th semester, student have this internship program where they can, if they want, they can opt for a semester exchange program also, and can do some internship also. So there are companies for interviews, there are companies for placements. That is something which our CRC department take care of. Super. Actually, campus selections अभी तक. Hmm. Actually, I think campus शुरू होके 30 years हो गया है पूरा. So we started with school. Yeah. Right now, GD Goenka families of 120 plus schools right now, Yeah. starting from Jammu, Vadodara, Siliguri, then South, and number of schools we are planning to launch soon. Then we have some international campuses also. Right. So it's been 30 years now we are into education, right? And from the inception day of the university, we are working for the actual holistic learning of the students, and that's why Goenkas are well known into education industry because of this rich educational background basically. Yeah, true. Campus selections अभी तक इतना सालों में कितना Right. कितना percentage हुआ है, sir? So far, it's a calculation of students who are applying for their placements. Yeah. Because we have seen students who have done really good into their entrepreneurship skills also. Mm. Because when we talk about industry, Mm. then there are two things. One, if we are a job seeker, and second, if we are job giver. So we believe while being into a metropolitan city, that of course placement is something you can definitely you're going to achieve soon. Yeah.
But what we understand is, since our system is based out like this, that we have our students have developed some really good business models also. Yeah. So we have seen around 30% student who have gone through with a business model thing. They are an entrepreneur, and 70% students are now who are working with some big industries into the corporates of US, UK based multinational companies. Yeah. So we have found this thing really good with them. They are industry ready. They are there to challenge this industry, people, and to do something really good into their lives. Excellent. Thank you so much for your nice information, Please. sir. Thank you Thank so you. much.